వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో సంతానం లేక ఇబ్బంది పడినట్లయితే ఈ ఆలయానికి వెళితే చాలు. ఈ మధ్యకాలంలో చాలామంది యువత పెళ్లి కాక అలాగే దంపతులు పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి కారణం కొంతమంది నాగదోషం లేదా మరికొందరు కుజదోషం అని అంటున్నారు. కానీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వివాహ సంబంధ దోషాలు అన్నీ తొలగిపోతాయని స్కంద పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉన్నది. అయితే శివభగవానుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి తపస్సు ప్రారంభించినది. అయితే పార్వతీదేవి ఎంతకాలం తపస్సు చేసినా కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక పార్వతీదేవి ఆగ్రహంతో ఊగిపోయి ఆ సమయంలో ప్రత్యక్షమైన అగస్త్య మహాముని కొన్ని దోషాల కారణంగా శివుడు ప్రసన్నం కాలేదంటూ ఉపచార మార్గాలను సూచించాడు. వింధ్యా పర్వతంపై పాము ఆకారంలో వివాహదేవుడు ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మరలా తపస్సు చేయమని చెబుతాడు. దీనితో పార్వతీదేవి వింధ్యా పర్వతంలోని స్వామి వద్దకు వెళ్ళగాని అక్కడ పాము ఆకారంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి కోరికను తెలుసుకొని శివభగవానుడికి తెలియజేస్తాడు. ఆ తరువాత మీ పుణ్య దంపతులకు కుమారుడు జన్మిస్తాడని ప్రార్థించాడని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగినది. ఈనాటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమే ఆనాటి వింధ్యా పర్వతం. అయితే దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు స్కంద పురాణంలో చెప్పబడినది. అలాగే కుమార నక్షత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కంద పురాణంలోని సింహాద్రి ఖండంలో మోపిదేవి ఆలయం మహిమల గురించి చాలా పేర్కొనడం జరిగినది. కాబట్టి వివాహం కాని యువతీ యువకులు, సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.